కొండూరు పీజీబీవీ ముందుగా సారి గ్లాస్ వేసుకుంటున్నాను ఐ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల. ఈ కొండూరు పీజీబీవీ స్కూల్స్కి ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. పిల్లలందరూ ఇంటరాక్ట్ చేశాము. నిన్న మొన్న కొన్ని మీడియాలో వచ్చిన వార్తల గురించి ఇక్కడ ఆరా తీయడం జరిగింది. కొన్ని వెనకాల శానిటేషన్ బాగా మెయింటైన్ చేసినట్లేదు, అందువల్ల పైపుల మీద ఎలకలు వచ్చింది జాడ కనిపించింది. వెంటనే ఇక్కడ బోన్స్ అవన్నీ పెట్టించి దానికి నివారణ యాక్టివిటీస్ అనేది తీసుకున్నాము. ఆ నెగ్లిజెన్స్ చేసిన ప్రిన్సిపల్ అలాగే స్టాఫ్ మీద యాక్షన్ ఇనిషియేట్ చేశాము. కొన్ని సివిల్ వర్క్ చేయాల్సి ఉంది వెనకాల, అంటే చాలా రోజుల నుంచి డ్రైనేజ్ అవన్నీ బ్లాక్ అయినట్టు కనిపిస్తుంది. వెంటనే దానికి శాంక్షన్ ఇచ్చాము. అక్కడ అర్త్ ఫిల్లింగ్ చేసి అవసరమైతే ప్లింత్ ప్రొటెక్షన్ వాల్ లాగా, అంటే ఎలకలు ఎక్కేలాగా ఒకటి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. సో దీని గురించి మళ్ళీ ఇటువంటి యాక్టివిటీస్ మళ్ళించకుండా అన్ని చర్యలు తీసుకున్నాము. నెగ్లిజెన్స్ స్టాఫ్ మీద యాక్షన్ తీసుకున్నాము. అలాగే కొంచెం పర్యవేక్షణ చేయడానికి లోకల్ ఎంపీడీని కూడా ఇన్ఛార్జ్ పెడుతున్నాను. ఇక్కడ ఫుడ్, అలాగే ఇక్కడ క్లీన్లీనెస్, అలాగే పిల్లలకి చదువులు బాగా జరుగుతున్నాయని. ఇన్ని రోజు ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ ఉంటున్నారు, ఇప్పుడే రెగ్యులర్ ప్రిన్సిపల్ కూడా వచ్చారు. కాబట్టి ఇక్కడ పిల్లలకి చదవడానికి ముఖ్యంగా ఏమి ఇబ్బంది జరగకుండా వాళ్ళు ఫోకస్ చేసుకుంటూ, ఇప్పుడు 10th ఎగ్జామ్ కూడా వస్తున్నాయి, 100 days యాక్షన్ ప్లాన్ కూడా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఫోకస్ చేసి ఎగ్జామ్ బాగా రాసేలా చూసుకుంటాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఆల్మోస్ట్ పనులు కంప్లీట్ అయ్యి ఉన్నాయి. ఇంజనీర్ కూడా ఇక్కడికి ఎస్ఎస్సీ ఇంజనీర్ పిలిచున్నాము. సో స్టేట్ గవర్నమెంట్ కూడా దీని గురించి రిపోర్ట్ అందించడం జరిగింది. సో ఇది స్టేజ్ ఈవెంట్ జరిగింది, అది ఎలకలు రావడం అవన్నీ. సో ఇటువంటిది జిల్లాలో ఎక్కడ కూడా జరగకుండా అన్ని హాస్టల్లో కూడా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, శానిటేషన్ లాగా ప్లాన్ చేసుకోవాలి అనేది అందరికీ చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఒక పైలట్గా ఈ రోడెంట్స్ నిర్మూలనకి ఏమేమి యాక్టివిటీస్ కావాలో అది టేకప్ చేసి ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి జరగకుండా చూసుకుంటాము. మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు ఈ ఇష్యూని మనకి తీసుకొచ్చినందుకు. సో ఇకపైన ఎక్కడ అటువంటి జరగకుండా పిల్లల సేఫ్టీ హైయర్ ప్రయారిటీ. అలాగే పిల్లలకి కూడా వ్యాక్సినేషన్ ఇప్పించి అందరినీ టెస్ట్ కూడా చేయించడం జరిగింది. అందరూ సేఫ్గా ఉన్నారు, అందరితో మాట్లాడాను. ఈరోజు కూడా మెడికల్ క్యాంప్ ఇక్కడ ఉంది కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూసుకుందని తెలియజేస్తాను.